మోడీ వస్తున్నారు 2,00,000 కోట్ల ప్రాజెక్టులతో 1,85,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు రైల్వే జోన్ కార్యాలయానికి శంకుస్థాపనట. నక్కపల్లిలో మెగా బల్క్ డ్రగ్ పార్క్ కూడాట. తిరుపతి జిల్లాలో కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్కు శంకుస్థాపన. 3,00,000 మందితో బహిరంగ సభ. కేంద్ర రాష్ట్ర మంత్రులంతా విశాఖలోనే మకాము. భారీ భద్రతా ఏర్పాట్లు. మంత్రుల బృందాలు సభా ప్రాంగణం పరిశీలన చేసినాయట. 2,00,000 కోట్ల ప్రాజెక్టులతోనే మోడీ వస్తుండట అని చెప్పి ఇలా విశాఖపట్నంలో ఓ పెద్ద రోడ్ షో ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ వరకు, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో పెద్ద బహిరంగ సభ ఉంది. 3,00,000 మందితోని 2,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేస్తున్నట్టు. దాంట్లో 1,85,000 కోట్ల రూపాయలకు సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఉంది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. ఇంకోటి ఎన్టీపీసీకి సంబంధించి, ఇట్లా రైల్వేకి సంబంధించి మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పనులు ఇవి. ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పనులలో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2024 జనవరి ఫిబ్రవరి కాలంలో వీటికన్నిటికి అనుమతులు వచ్చినాయి. ఈ ప్రాసెస్ అంతా అప్పుడు స్టార్ట్ అయింది. సరే, దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖాతాలో వేసుకునే ప్రయత్నం కొంత జరుగుతున్నట్టు అనిపిస్తుంది. మొత్తానికి సరే, ఖాతా ఎవరిదైనా ఒక 2,00,000 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రాజెక్టులు అయితే రాష్ట్రానికి వస్తున్నాయి.